ఈ పుస్తకం ఈరోజు ఈ జూన్ నెల ఆఖరి ఆదివారం దేవుని మందిరంలో కూర్చుని మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రసంగి పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆ తర్వాత మీరు శ్రద్ధగా ఈ మాటలు నాతో చెప్పడానికి ఇష్టపడండి. సూర్యుని క్రింద, భక్తులందరూ చెప్పండి, సూర్యుని క్రింద, ఇంకాస్త గట్టిగా చెప్పండి, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమిటి? చూడకుండా చెప్పండి ఒకసారి. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటుకి అంతటికి వారికి కలుగుచున్న లాభం ఏమిటి? క్వశ్చన్ మార్క్ ఉందా? మీ బైబిల్లో ఉందా? ఓకే. సూర్యుని క్రింద అంటే భూమి మీద నరులు పడుతున్న పాటుకి, నరులు ఉదయం నిద్ర మేల్కుంటే సాయంకాలం వరకు డ్యూటీలు, ఓటీలు, అమ్మో చాలా కష్టపడుతున్నారు కదా. ఈ ప్రయాసకి ఏంటి లాభం అని ఒక క్వశ్చన్ మార్కు అక్కడ కనబడుతూ ఉంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే లాభము అనండి. ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది. ఏంటి లాభం అనండి, గట్టిగా చెప్పండి, నోటితో పలకండి, పలికితే వాక్యం వస్తుంది. ఏంటి లాభం అనండి, అంతే. ఆ ఒక్క మాట మీకు అర్థమైతే ఈరోజు సబ్జెక్ట్ అంత అర్థమవుతుంది. ప్రసంగి చాలా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు. సొలొమోనే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. సొలొమోను రాసిన రచనలు చూస్తే 3 పుస్తకాలు రాశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇంకా కొన్ని కీర్తనలు కూడా సొలొమోను రాజు రాశాడు. చక్కటి సాహిత్యం, ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రసంగి గ్రంథం అంతా చదివితే ఏముంటుందంటే వేస్ట్ వేస్ట్ వేస్ట్, వ్యర్థము 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 అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. నిజమే కదా. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఏంటి 6 నెలలు అయిపోయింది, నా టైం అంతా వేస్ట్ అయిపోయిందని కొన్నిసార్లు మీరు బాధపడుతూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో అనేకమైన మాటలు చెప్పాడు. అన్నీ చెప్పి లాస్ట్లో అంటాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? భూమి మీద దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఇది చాలు అన్నాడు. సో ఇక్కడ మాట్లాడుతూ సూర్యుని కింద నరులు పడుతున్న పాటలు. హైదరాబాద్ ప్రాంతంలో నేను ఒక 1 వీక్ దేవుని పరిచర్య నిమిత్తమే గత సంవత్సరం వెళ్ళాను. మనం ఇక్కడ మేబీ ఉదయకాలం 5 o'clock నిద్ర మేలుకుంటామో, లేకపోతే 4కి అట్లా నిద్ర మేలుకొని స్తోత్ర ప్రార్థన చేసుకుని ఎగ్జాక్ట్లీ 8కో 9కో 10కో డ్యూటీలకు వెళ్తూ ఉంటాం. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైటెక్ సిటీ ఈ ఏరియాలో చూస్తూ ఉంటుంటే షిఫ్ట్లు వేస్గా డ్యూటీ ఉంటుంది. వారికి ఇంకా రాత్రి లేదు, పగలని లేదు, రాత్రింబగళ్ళు డ్యూటీలు, ఓటీలు, ప్రయాసపడతానే ఉన్నారు. ఎందుకయ్యా ఈ ప్రయాస అంటే వాళ్ళు చెప్తారు, కుటుంబం ఉందయ్యా, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సో భవిష్యత్తు ఉంది, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఈ భూమి మీద సూర్యుని క్రింద జీవిస్తున్న మనం అందరం కూడా ఎంతో పాటలు పడతా ఉన్నాం, ఎంతో ప్రయాస పడతా ఉన్నారు. సేవకులుగా మేం పడే ప్రయాసం మాది, విశ్వాసులుగా మీరు పడే ప్రయాసం ఏది? మరి ఇంత ప్రయాస పడుతున్నారు కదా, అసలు ఏంటి లాభం అని ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం ఈ 2వ ఆరాధనలో వినగలిగితే పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆత్మ సంబంధమైన సంగతుల్ని దేవుడే సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? సో మనం పడుతున్న ప్రయాసకి ఏంటి లాభం అని కొన్నిసార్లు మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఒక చెట్టు మనం నాటాం, అది మేబీ మామిడి చెట్టో, కొబ్బరి చెట్టో, పనస చెట్టో, ఏదో ఒక చెట్టు నువ్వు నాటిన తర్వాత ఆ చెట్టుకు తగిన ఫలం నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నాటినందుకు దానికి ఒక ఉన్నతమైన సంతోషం మనకు కలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొబ్బరి చెట్టే ఉంది,
ఒక కొబ్బరి మొక్కను తీసుకొచ్చి నీ పెరట్లో మీ ఇంటి దగ్గర నాటారు. అది ఎదిగింది, ఫలభరితంగా మారింది, కాయలు కాసింది. ఆ చెట్టు ఎంత లాభకరంగా మారిపోయిందంటే, చెట్టు ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే చెట్టు ఎన్నో రకాల ఫలాలు ఆశీర్వాదకరంగా మారిన అనుభవాన్ని మనం చూస్తాం. కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి బండం ఎంతో లాభకరంగా మారుతుంది. తర్వాత కొబ్బరికాయ, ఈ మధ్యకాలంలోనే నేను వింటా వచ్చాను, పచ్చి కొబ్బరికాయలో ఎంతో శ్రేష్టమైన ఆరోగ్యకరమైన ఫుడ్ అంటది పచ్చి కొబ్బరికాయ. ఆ తర్వాత కొబ్బరికి సంబంధించినవన్నీ కూడా, ఆ తర్వాత కొబ్బరి ఆకు, ఆ తర్వాత కొబ్బరి డొక్కలు, ఆ తర్వాత కమ్మలు, కలప. ఆ చెట్టు చనిపోయినా కూడా ఆ చెట్టుకు సంబంధించిన ఆ యొక్క కలపని ఇల్లులు కట్టడానికి, నిర్మాణానికి ఉపయోగిస్తారు. అంటే ఒక చెట్టు ఎంత లాభకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మరి చెట్టే ఇంత లాభకరంగా ఉంటే భూమి మీద నరులు పడుతున్న ఈ పాటలకి ఏమీ లాభం లేదంటారా? ఎందుకు లేదు? ఖచ్చితంగా లాభం ఉంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒక వడ్ర మేస్త్రి ఉన్నాడు. ఉదయకాలం పనికి వెళ్తాడు, సాయంకాలానికి ఇంటికి వస్తాడు. ఆయన సుత్తి, ఆ తర్వాత చిత్రి, ఆ తర్వాత ఇప్పుడు అన్నీ రెడీమేడ్ మిషన్స్ వచ్చినాయి. ఇంత కష్టపడితే సాయంకాలానికి రోజుకి ఇంత కూలి అని జీతం ఇస్తారు. ఒక తాపీ మేస్త్రి ఉన్నాడు. ఉదయకాలం వెళ్తాడు, సాయంకాలానికి వస్తాడు, తనకు ఒక జీతం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నారు మీలో, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు చాలా సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. ఒకప్పుడు గవర్నమెంట్ జాబుకున్న పరిస్థితులు ఇప్పుడు అన్నీ హార్డ్ వర్క్ ఎక్కువైపోయింది, బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎంత కష్టపడతా ఉంటుంటే నెల వచ్చినప్పటికీ, 1వ తారీఖు వచ్చినప్పటికీ జీతం వాళ్ళు ప్రతిఫలంగా పొందుకుంటున్నారు కదా. ఈ భూమి మీద పడుతున్న ప్రతి దానికి కూడా లాభం అనేది మనిషి జీవితంలో ఉంది. లాభం లేకుండా ఎవ్వరు ఏమీ చేయరు. సేవకులుగా మమ్మల్ని మీరు అడిగితే, పాస్టర్ గారు మీరు ఎందుకు సేవకు వచ్చారు అని అంటే, పేతురు గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏమంటాడంటే, అయ్యా మేము సమస్తాన్ని వదిలేసుకున్నాం, అమ్మను విడిచిపెట్టాం, నాన్నగారిని విడిచిపెట్టాం, ఇల్లు వదిలేసాం, గ్రామం ఊరు కాని ఊరికి వచ్చి సేవకు వచ్చాం కదయ్యా, అన్ని వదులుకున్నాం, ఏంటయ్యా మాకు కలిసి వచ్చేదని పేతురు దేవుణ్ణి అడిగితే, పేతురుతో ప్రభు మాట్లాడతాడు, నువ్వు ఎన్ని విడిచిపెట్టి వచ్చావో ఈ భూమి మీద అన్ని నువ్వు అనుభవిస్తావు, అంతకంటే పరలోకంలో నిత్య జీవం నీకు కలుగుతుంది అని ప్రభు ముందుగానే ఆ చక్కని సమాధానం పేతురుతో చెప్పాడు. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి లాభం లేకుండా ఏమీ చేయడు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన, ఈ వర్షాకాలం టైం అట, సెప్టెంబరు ఆ సమయంలో ఒక ఆయన బాగా హెల్త్ సిక్ అయి చనిపోయాడు. చనిపోతే ఓ పక్కన వర్షం పడతా ఉంది. వర్షాకాలం టైంలో ఎలా ఉంటుందంటే, చనిపోయినప్పుడు సమాధి గోతులు తీయటానికి ఎవరు రారు. సో ఆ టైంలో మరి ఇట్లాగా ఎవరో పలానా చోట చనిపోయారు అన్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అదే ఎవరైనా గోతులు తీసేవాళ్ళు ఉంటారేమో, గోయి తీసేసి బాక్స్ మేము పంపిస్తాం, బరియల్ కార్యక్రమం అంతా చేస్తాం, వేరే చోట అక్కడ మీటింగ్ ఉంది చూసుకుని వస్తానయ్యానంటే, పాపం ఆయన వెళ్ళాడు, వెతుకుతా ఉన్నాడు, గోతులు తీసేవాళ్ళు ఎవరు కనబట్టలేదు, వర్షం పడతా ఉంది. ఒక కుర్రుడు రోడ్డు మీద నల్లవంతం దగ్గర బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి అడిగాడంట, బ్రదర్ ఎవరైనా గోతులు తీసేవాళ్ళు ఉంటే కొంచెం చూడండి అయ్యా, కొంచెం హెల్ప్ చేయండి అంటే, మరి హెల్ప్ చేస్తాను కానీ ఊరకనే చేయను అన్నాడంట. నేను చచ్చిపోయే టైంలో కూడా స్తోత్రం చెప్పండి, ఊరకనే చేయనయ్యా అన్నాడంట. సరే ఏదో చేయి బాబు, నీకు డబ్బులు ఇచ్చేస్తానంటే, 1000 రూపాయలు ఇస్తావా? 1000 రూపాయలు ఇస్తాను అంతే. అక్కడే ఇంతకీ నల్లవంతం దగ్గర ఆ ప్రక్కనే ఉంటారు వాళ్ళు గోతులు తీసేవాళ్ళు. అక్కడి నుంచి అక్కడికి 4 అడుగులు వేసి, బాబు బేరం వచ్చింది నీకు అని ఆ బేరం సెట్ చేసినందుకు 1000 రూపాయలు మనోడికి. స్తోత్రం చెప్పండి. అంటే మనిషి లాభం లేకుండా ఏమీ చేయడు. సో ఈరోజు కూడా నేను మీకు చెప్పే మాట అదే, మీరు పడుతున్న ప్రయాసం ఉంది కదా, ఎంత దూరమైన భారమైన దేవుని మందిరానికి వస్తున్నారు కదా, ఏంటి లాభం? ఈరోజు నేను మీకు ఏది లాభమో ఒక 5 విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. సో చేతుల పైకెత్తి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన ఉన్నాడు,
పిల్లలు ముగ్గురు, ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటా మీ డాడీ ఏం చేస్తాడు, మీ డాడీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం చేస్తారని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకడు అన్నాడంట, మా నాన్న అదే బాబు మీ నాన్నేరా బాబు, చెప్పరా బాబు, మా నాన్న ఏమీ ఆలోచించకుండా ఇలా 2 గీతలు గీశాడంటే డబ్బులు వచ్చేస్తే మా నాన్న. అవునా, ఏం చేస్తాడు మీ నాన్న? అదే మా నాన్న ఇంజనీర్, బిల్డింగ్ ప్లాన్లు వేస్తాడు. ఆల్రెడీ మా నాన్న బుర్రలో బోల్డ్ ప్లాన్లు ఉంటాయి కాబట్టి ఇలా అంటాడంతే. ఆ ప్లానింగ్ వేసినందుకు అమౌంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో పిల్లోడిని అడిగారంట, అరే మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న అసలు కళ్ళు మూసుకుని ఇలా గీతలు గీతే చాలు మా నాన్నకి డబ్బులు వచ్చేది. అదేరా బాబు, కళ్ళు మూసుకుని గీతలు గీయటం ఏంటిరా బాబా? అదే మా నాన్న డాక్టర్ గారికి ఏ ట్యాబ్లెట్ వాడాలో ఏమైనా ఎవరైనా చెప్పాలా? అవసరం లేదు, ఇలా అంటే చాలు. ఆ డాక్టర్ గారు రైటింగ్ ఒక మెడికల్ షాప్ వాడు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం ఎంత ప్రయత్నం చేద్దామని అర్థం కాదు. సరే, 3వ పిల్లోడు అన్నాడంటే, ఒరే మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న ఏమీ రాయక్కర్లేదు, ఆల్రెడీ రాసి ఉంటుంది. రాసిన దాన్ని మా నాన్న అలా నిలబడి కోర్టులో చదివేస్తుంటాడు. ఎవరైనా లాయర్ గారు. చూడండి, భూమి మీద లాభం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయరు. అసలు లాభమైనది ఏంటో ఈరోజు ఒక 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చదవండి. మొదటి మాట, ఏది లాభం అని అంటే ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను, చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అందరూ సరే చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కొట్టిది ఏదో గట్టి కొట్టొచ్చు కదా. వెరీ గుడ్. సో మొదటిగా లాభము, ఏది లాభము అంటే నేను ఇలా చెప్తాను, దైవ భక్తి అనండి. మీ పక్కోళ్ళకి వినబడినట్లుగా గట్టిగా చెప్పండి. దైవ భక్తి గొప్ప లాభం. చాలామంది ఈ ఆదివారం ఆరాధనకు కూడా వచ్చే అంత టైం లేదు వాళ్ళకి. ఆదివారం కూడా ఉండేది వారంలో, వచ్చేది ఒక రోజు అయితే ఆ రోజు కూడా మందిరానికి రాకుండా ఉంటున్నారు. ఏ బాబు అంటే, నాకు టైం లేదు బాబు అంటారు. నేనంటాను, నీ టైం దేవుడి చేతిలో ఉంది. నాకు టైం లేదన్నాడు అనుకో ప్రభు, అంతే సంగతులు ఇంకా కదా. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు, 6 రోజులు కష్టపడు. 7వ రోజు దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన ఈ ఆదివారపు ఆరాధనకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిస్ అవటానికి వీరలేదు. అవకాశం ఉంటే మార్నింగ్ సెక్షన్లో జాయిన్ అవ్వు, లేకపోతే 2వ ఆరాధనలో పాల్గొను. సో నీ అనుకూల సమయాన్ని బట్టి ఖచ్చితంగా దైవ భక్తి అనేది నీకు గొప్ప లాభాన్ని తీసుకొస్తుంది. నేను 9th క్లాస్లో ప్రభుని తెలుసుకున్నాను. అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా దైవ భక్తి పట్ల ఎప్పుడు నాకు ఆసక్తిని దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. ప్రభు కొరకు చేసింది ఎంత అని నేను కౌంట్ చేసుకోకుండా ఇంకా చెయ్యవలసిన భక్తి ఎంతో మిగిలిపోయిందని నేను ఆలోచించుకుంటూ ఉంటాను. అరే 6 నెలలు గడిచిపోయింది, ఇంకా చేయవలసిన భక్తి సరిగ్గా చేయలేకపోతున్నామేమో, అనుకున్న రీతిగా రీచ్ అవ్వలేకపోతున్నామేమో, ఇంకా కొత్త ఆత్మలు సంపాదించలేకపోతున్నామేమో, కొత్త ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతున్నామేమో అని చేయవలసిన మిగిలిపోయిన రిమైనింగ్ బ్యాలెన్స్ గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. మనం ఏం చేస్తామంటే ఆదివారం ఒక్కరోజు అలా దేవుని మందిరంలో అలాగ మిల్క్మని, అమ్మో నేను చాలా భక్తి చేసేసాను అనుకుంటారు మీరు. అలా ఎప్పుడు అనుకోకండి. వారానికి ఒక రోజు కాదు భక్తి, ప్రతిరోజు దేవుని సంబంధించిన దైవ భక్తికి సంబంధించిన ఆ క్వాలిటీస్ మీలో కనబడతా ఉండాలి. దేవుడు తన పోలిక చెప్పున తన స్వరూపమందు మనల్ని చేశాడు కనుక ఆయనకి ఇష్టలైన వాళ్ళు ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అన్నాడు ప్రభు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు అంటే భక్తి చేసేవాళ్ళే. ఈ భూమి మీద నీకు లాభాన్ని కలిగించేది ఏదైనా ఉంది అంటే దైవ భక్తి. ఇప్పుడు కాదు, రాబోతున్న కాలానికి కూడా ఎప్పటికీ నీకు భక్తి లాభాన్ని కలుగు చేస్తుంది. నా ప్రార్థన,
మీ భక్తి మీతోనే ఎండ్ అవ్వకూడదు, మీ పిల్లలు మీ కుటుంబానికి తరతరాలకి దీవెనకరంగా యేసు నామములో మీ భక్తి మారిపోవునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనంటారా? భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకి ఆధారం కాదా అంటాడు. అంటే మన భక్తి ఎప్పుడు కూడా మనకి ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు వాళ్ళ ఆత్మీయ జీవితాల్ని దీవెనకరంగా మార్చుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు ఆ రోజుల్లో మనకిలాగా భక్తి చేయబావా, ప్రార్థనకి రాబాబు, వాట్సాప్ మెసేజ్ పెట్టేవాళ్ళు లేరు, వాక్యాలు పంపించేవాళ్ళు లేరు. మీరేమనుకుంటారంటే ఈరోజు ఏదైనా మీటింగ్ సంబంధించిన పాంప్లెట్ పంపించకపోతే ఇంకా ఆ రోజు మీటింగ్ లేదేమో అనుకుంటారు మీరు. పాంప్లెట్ వస్తేనే మీటింగ్ ఉందనుకుంటారు మీరు. దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అసలు ఆ రోజుల్లో భక్తి ఇలా చెయ్యి, పాస్టర్ గారు లేరు, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, లైవ్లు లేవు, ఏమీ లేవు అప్పుడు. ఇప్పుడు అన్నీ ఉన్నా భక్తి చేయట్లేదు మనం, అప్పుడు ఏమీ లేవు. ఎంత చక్కని భక్తి చేశాడండి దానియేలు. ఈరోజు నా బాధాకరమైన ఆలోచనకరమైన మాటలు ఏమిటంటే, నువ్వు చేసే భక్తి నీకు లాభం. ఏదో పాస్టర్ గారు కనబడి ఒకసారి అటెండెన్స్ ఏం చేసుకుందామని కాదు, నాకు కనబడితే నీకేమీ రాదు, కానీ నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు గొప్ప బలాన్ని, లాభాన్ని చేకూరుస్తుంది. అందుకే ఆదివారం 99% ఏ పనులు పెట్టుకోకుండా ప్రభు పాద సన్నిధిలో ఉండి దైవికమైన మార్గాల్లో వెళ్ళడానికి మీరు ఇష్టపడండి. మీ భక్తి రాబోయే కాలానికి, మీ కుటుంబానికి గొప్ప లాభ సాధకంగా మారునుగాక. చూడండి, వాక్యంలో చదివిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం చదవగా భక్తులు ఆలకిస్తారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుదాం. చదువు నాయన, నేను చదువుతాను చూడండి. నేను చదువుతాను చూడండి, ఏం పర్వాలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం, 23 వర్డ్. దానియేలు గ్రంథం 6:23 చూడగలిగితే వాక్యంలో ఈ విధంగా చక్కని మాట, దేవుడు రాసిపెట్టిన మాట నేను చదువుతాను. మీరందరూ ఓపెన్ యువర్ బైబిల్. ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. 22 నుంచి చదువుతాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటిని మూయించాను. రాజా, నీ దృష్టికి నేను ఏ నేరము చేసిన వాడిని కాదు గనా అనెను. ఆ పై వచనాలన్నిటిలో మీరు గమనించినట్లయితే దానియేలు చేసిన భక్తికి ఎంత దీవెనకరమైన స్థితిని దేవుడు ఇచ్చాడంటే, 23వ వచనం చివరిలో ఉన్న మాట చూడండి. దేవుని యందు అతడు భక్తి గలవాడు అయినందున సింహాలు ఏ హాని చేయలేదు. ఇప్పుడు కొట్టండి, మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు. సింహాలు ఏ హాని చేయలేదు. వై? భక్తి పరుడవైనందున. మన కుక్కే మన మాట వింటలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలామంది కుక్కలు పెంచుకుంటున్నారా, ఆ కుక్కలే తిరిగాల కరిచేస్తూ ఉన్నాయి. దానియేలు సింహాల భవనంలోకి వెళ్ళి ఏం చేయలేదండి, భక్తి. నేనంటాను, భక్తి కలిగిన వాళ్ళకి దేవుడు తన కృప ఎప్పుడు తోడుగా ఉంచుతూ ఉంటాడు. సండే స్కూల్ పిల్లలు మందిరానికి వస్తూ ఉంటారు కదా. ఓ పాప 4th క్లాస్ చదువుతున్న పాప సండే స్కూల్కి వస్తూ ఉంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఆ పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఏడ్చిందంటే ఇంక మామూలుగా ఉండదు అంట. చందమామ రావే, జాబెల్లి రావే అని అలా చూపించి ఆకాశంలో అప్పుడు అన్నం తినిపించాలన్నమాట. 4th ఇయర్ అన్నమాట. 4th ఇయర్ 4వ సంవత్సరం ఏసమాట ఆ పాప. 2nd ఇయర్ నుంచే సండే స్కూల్కి అలవాటు అయిపోయింది ఆ పాప. వాళ్ళ తల్లి అలా నేర్పించింది. ఒక మంచి టీచర్ ఎవరంటే, మీ ఇంట్లో మంచి టీచర్ ఎవరంటే, ఫస్ట్ టీచర్ ఎవరంటే మమ్మీ. తల్లులందరికీ నిండు మనసుతో వందనాలమ్మా. మీకున్న గొప్ప ధన్యత, మీరు మంచి టీచర్స్ మీ పిల్లలకి. మేము ఆదివారం సండే స్కూల్లో ఒక పాఠం చెప్తాం, వారమంతా మీ దగ్గర ఉంటారు పిల్లలు. మీరే మంచి టీచర్. చప్పట్లు కొట్టు, ఆరాధన చేయి, పాటలు పాడని చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈ పాప సండే స్కూల్కి వస్తుంది, దేవుని మాటలు వింటూ ఉంది. అయితే
వాళ్ళ మమ్మీ ఆహారం తినిపించాలంటే చందమామ చూపించాలా, జాబెల్లి రావే అనాలా, అప్పుడు కానీ లోపలికి ఆ గోరు ముద్దలు తినడం. అసలు తినట్లేదు. ఇంట్లోంచి అలా బయటకు తీసుకెళ్ళి చందమామ రావే అని చూపించి ఆ చందమామను చూపిస్తా ఆ 4th ఇయర్ ఆ పాపకి వాళ్ళ మమ్మీ భోజనం పెడతా ఉంది, ఆహారం తినిపిస్తూ ఉంది. ఈ పాప చాలా తెలివైంది. చిన్నపిల్లలు చాలా తెలివిగా ఉంటారు కదా, చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. ఆ పాప వాళ్ళ మమ్మీని అడిగింది, మమ్మీ 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 అసలు చందమామ ఎంత తెల్లగా ఎలా ఉంటారు చెప్పు మమ్మీ అని అడిగింది. మీరంటే ఏ సమాధానం చెప్తారు? రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళ మమ్మీ చాలా ఇంకా అసలు ఆలోచించకుండానే చెప్పింది, ఏమీ లేదు, చందమామ ఇంత తెల్లగా ఉండడానికి రహస్యం ఏమిటంటే సంతూర్ సబ్బు వాడండి, మీరు ఎంత అందంగా ఉంటారని యాడ్ ఇస్తూ ఉంటారు. చందమామ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి, అసలు ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ మమ్మీ చెప్పింది, ఏమీ లేదు, చందమామ చిన్నప్పుడు వెన్న తింటా ఉండేది. ఏం తినేదంట? మాట్లాడాలి. చందమామ ఏం తినేదట? వెన్న తింటా ఉండేది, అందుకే ఇంత తెల్లగా పుట్టింది అన్నదంట. ఎవరు? వాళ్ళ అమ్మ. ఈ పాప 2వ తరగతి నుంచే సండే స్కూల్కి వెళ్ళి అలవాటు ఉంది కదా, వెంటనే వాళ్ళ అమ్మను క్వశ్చన్ వేసిందంట. హలో మమ్మీ, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడు ఎప్పుడు చేశాడు? హలో బాయ్స్ చెప్పండి అయ్యా. ఏమండి అది తెలితే మేము ఎందుకు వస్తామండి అన్నట్టుగా చూస్తున్నారు నా ఇంక మీరు. సూర్య చంద్ర నక్షత్రాలు ఎప్పుడు చేశాడు? 4వ రోజు చేశాడు. జంతువుల్ని దేవుడు ఎప్పుడు చేశాడు? 6వ రోజు చేశాడు. ఆ పాప చెప్తున్న ఆన్సర్, మమ్మీ సూర్య చంద్ర నక్షత్రాలు 4వ రోజు చేశాడు, జంతువుల్ని మనల్ని 6వ రోజు చేశాడు. మరి చందమామ ముందే పుట్టింది కదా, ఎలా వెన్న తింటుందంటే ఇంకా వాళ్ళ అమ్మకి సౌండ్ లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతగా చిన్నప్పుడే ఆ భక్తి బీజం ఆ పాపలో హృదయంలో నాటబడ్డది. నా ఆశ ఏమిటంటే దేవునికి ఒక సమయం ఇచ్చాడు, ఒక రైట్ టైం. ఇప్పుడు భక్తి చేయటానికి ఒక టైం ఉంది. ఇప్పుడు రాబోతున్న కాలం ఎలా ఉంటుందో తెలియదు. ఎన్నో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఉన్నప్పుడే సమయం ఉండగానే భక్తి చేయటానికి ఆసక్తి ఎందుకు రావట్లేదు నీకు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు దేవుని సన్నిధిలో? ఈరోజైనా ఒక నిర్ణయానికి రా, ప్రభువా నాకున్న సమయంలో నేను భక్తి చేయటానికి నిర్ణయించు, అది నాకు లాభం అని నువ్వు అనుకుంటే ఎప్పటికీ నీకు లాభమే. దైవభక్తి చేసిన వాళ్ళు ఎంత లాభకరంగా మారిపోతారో అని ఆలోచిస్తే బైబిల్లో లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఏం పేరు చెప్పండి ఒకసారి? లూదియా. దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె వ్యాపార రీత్యా తుయితైర పట్టణస్థురాలు. ఆమె ఒక చిన్న పొడి అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటూ ఉండేది. పౌలు గారు నాకులాగే ప్రసంగాన్ని బోధిస్తూ ఉంటే విన్నది, వాక్యం మీదకి మనసు వెళ్ళింది, ఆలోచన కలిగింది. అంతే, సేవకుల్ని వాళ్ళ ఇంటిలో చేర్చుకుంది. ఆమె మారింది, వాళ్ళ ఇంటోళ్ళందరికీ మార్పు వచ్చింది. దైవభక్తి ఆమెకు ఒక్కరికి కాదు, ఇంటోళ్ళందరికీ రక్షణ తీసుకొచ్చింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? యోబు భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులు రానివ్వండి, నోటితో దేవుణ్ణి కొంచెం కూడా చిన్న మాట కూడా అనలేదు. మనం ఆడపిల్లగిని పుట్టిందంటే దేవుడు ఉన్నాడా, ఉంటాయనికి కళ్ళు ఉన్నాయా అంటాం మనం. అసలు యోబుకి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఏ రోజు భక్తి ఆపలేదు. ఆ భక్తి 2 ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఎంత లాభం చూడండి. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, ఈ రోజు నుంచి అయినా, గట్టిగా చెప్పాలి, ఈ రోజు నుంచి అయినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నిద్రపోవద్దు. ఆమెను చెప్పండి ఒకసారి. సో భక్తి చేయడానికి ఇష్టపడండి. ఆ భక్తి నిజంగానే మీకు లాభాన్ని కలుగు చేస్తుంది. ఫస్ట్ ఆరాధనలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళా 2వ ఆరాధనలో కూడా వాక్యం విందామలే కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు అది ఎప్పుడు లాభమే. నా మందిరంలో ఒక్క దినము గడిపిట చెప్పండి 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజు తాళ్ళ రేవు ఎక్కడండి? యానం అవతల. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు దేవుని పిల్లలు. ఓరకని దేవుడు మిమ్మల్ని పంపించడు. ఆ భక్తి మీకు గొప్ప లాభం. దూరం నుంచి ఉప్పలగుప్తం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది. దైవ సేవకుడిగా నా ప్రార్థన,
భక్తి మీకు ఎప్పుడు లాభాన్ని కలిగించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? హుషారుగా చెప్పండి హల్లెలూయా. సో తప్పకుండా నేను ఆశించేది అది, భక్తి ఎప్పుడు నీకు లాభాన్ని కలుగు చేస్తుంది. కానీ ఇప్పుడు భక్తి ఏమైపోయిందంటే రెడీమేడ్గా మారిపోతూ ఉంది. చూడండి, వాళ్ళు భక్తిని కొలుచుకుంటూ ఉన్నారు. ఏమంటారు తెలుసా? నేను వాళ్ళ కాదులేండి, మేము అప్పుడప్పుడు గృహాలు దర్శించడానికి వెళ్తూ ఉంటుంటే వీళ్ళ భక్తి గురించి పరిచయం చేసి, పాస్టర్ గారు మా పక్కింటి వాళ్ళ కాదండి, నా భక్తి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అయ్యగారు అంటారు. ఏంటమ్మా వాళ్ళకి ఉన్న నీకు ఉన్న తేడా ఏంటి చెప్పమ్మా అని అంటే ఆమె క్యాలిక్యులేషన్ చేసుకుని చెప్తా ఉంటుంది. ఏమంటుందంటే, అయ్యగారు వాళ్ళు రోజు సినిమా చూస్తారు, నేనైతే వారానికి ఒకటేనండి. స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళకి కొలుచుకుంటున్నారు అన్నమాట. ఏ రాయైనా ఒకటేనమ్మా అని చెప్పాను. ఇంకా అంతకు మించి ఏం చెప్తాను. మేము సేవకులతో పాటు విశ్వాసిగా ఉన్నప్పుడే కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి కాలేజ్ అయిపోతే వచ్చి వర్క్ అంతా చేసుకుని ఇంట్లో మమ్మీ వాళ్ళకి ఏమైనా వర్క్ చేయాలో వాళ్ళకి అంతా చక్కబెట్టుకుని సాయంకాలం ఎక్కడ మీటింగ్ అని చెప్పాడన్నా వెళ్తూ ఉండేవాళ్ళం. సౌండ్ బాక్సులు కానీ, మాకు ఒక టాటా టొయోటా ఉండేది. టాటా టొయోటా అంటే రిక్షా మీద సౌండ్ వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం అప్పట్లో. ఈ రిక్షాకున్న కృప ఏమిటంటే, ఇలా అంటే ఇలా వెళ్ళిపోతుంది, రివర్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. చర్చి ఎదురుగుండగానే కాలం ఎన్నిసార్లు తప్పించాడో దేవుడు. అలాగే ప్రయాసపడతా వచ్చేవాళ్ళం. భక్తి ఎప్పుడు లాభమేనండి. ఒక్క నెల రోజుల్లో మందిరం కట్టమన్నారు పాస్టర్ గారు. అంతే, కాలేజీ అలా వెళ్ళి కనబడి క్లాస్ విని వెంటనే వచ్చేసి జాయిన్ అయిపోయి పరిచయలో ఉండేవాళ్ళం. సో భక్తి ఎప్పటికీ లాభమేనండి. సేవకులతో పాటు ఎక్కువగా కోటాలకు వెళ్తూ ఉండేవారు, మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం, పరిచర్య చేయడానికే వెళ్తూ ఉండేవాళ్ళం. భక్తి ఎప్పుడు లాభాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ భక్తి నీకు ఎప్పుడు లాభం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకు ఈ భక్తి వేస్ట్ అని అనుకోవద్దు. భక్తి నీకు ఎప్పుడు లాభమే. ఆ భక్తి చేయటానికి నువ్వు ఇష్టపడు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. కానీ ఈ రోజున భక్తిలో ఎదుగుదల లేకుండా వంకర భక్తిగా, సీజన్ భక్తిగా, గాలి బుడగల భక్తిగా, గాలిపటం భక్తిగా. ఏ భక్తి చెప్పండి? గాలిపటం అంటే గాలిపటం ఆ దారం తెగిన గాలిపటం ఎక్కడ ఇరుక్కుంటో తెలియదు. అలాగా చాలామంది భక్తిలో శక్తి లేని వారుగా ఉంటున్నారు. ప్రస్తుత సంఘం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో అంత్య దినాల్లో జనులు ఎలా ఉంటారో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉన్నారు. ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? డిఫరెంట్గా, వేరుగా నువ్వు ఉండాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే, పైకి చాలా భక్తిగా, ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. కానీ లోపలికి వెళ్ళి మనం చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవిప్పు చూడు పురుగులు ఉన్నట్టు భక్తి పైకి. కానీ భక్తిలో శక్తి లేని ప్రార్థన లేదు, స్తోత్ర ప్రార్థన లేదు, మధ్యాహ్నం ప్రార్థన లేదు, సాయంకాలం ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. ఇప్పటికేనండి నాకు ఒక అంకుల్ తెలుసు, 60 అబౌవ్, ఇప్పటికీ బైబిల్ చదువుతూ ఉంటాడు. ఒక తల్లి, నేను విజిటింగ్కి వెళ్తే, అయ్యగారు 6 నెలలైనయా 4 సార్లు కంప్లీట్ చేశానండి బైబిల్ అన్నది. నాకే ఆశ్చర్యం అనిపించింది. పొద్దున్న ఇంట్లో పనులన్నీ చెక్కబెడేసుకుంటారండి, కూర్చుంటాను బైబిల్ దగ్గర, అలా చదువుతూ ఉంటాను. చూడండి, వాళ్ళ భక్తి పట్ల ఆసక్తి. ఈరోజు దైవ భక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తూ భక్తి చేద్దాం. యేసు నామములో మనకి అందరికీ కృప అనుగ్రహించబడునుగాక. ఇక 2వ మాటలకు వస్తాను. సెకండ్ వన్, ఏది లాభం? 1 దైవ భక్తి, 2 సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12 వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చూడండి, ఆలకించండి చాలు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం అండ్ 12వ వాక్య భాగాన్ని చూద్దాం.
నీవు జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభమగును. నువ్వు జ్ఞానివైన ఎడల 9:12 ఓకే. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరమగును. చాలు. రెండవదిగా ఏది లాభం అంటే జ్ఞానము అనండి. కొంచెం గట్టిగా మాట్లాడదాం. జ్ఞానము. మీరు పలకట్లేదు, నాకు వినబట్టలేదు. జ్ఞానము. ఓకే, గుడ్. జ్ఞానము నీకు లాభాన్ని కలుగజేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంగా ఆలోచించాలి. ఏదైనా సరే, ప్రత్యేకంగా చదువుకునే పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ జ్ఞానం కావాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగా చదివిస్తున్నారో అది మీకు గుర్తుంటే చాలు. నిన్న ఒక పిల్లోడు, అన్నా నేను లాంగ్ టర్మ్కి వెళ్తున్నాను, ఎంబీబీఎస్లో నాకు సీట్ కావాలని, మెడిసిన్ చేయాలని నాకు ఆశ ఉందన్నా, లాంగ్ టర్మ్కి వెళ్తున్నాను, చదువుకుంటానని ప్రార్థన చేయండి అన్నాడు. నేను అడిగాను, మరి నీ మీద ఎంత పెట్టుబడి పెట్టాడు మీ నాన్న అన్నాను. లాంగ్ టర్మ్కి ఎంత ఖర్చు అవుతుంది 1 ఇయర్ కంటే? 2 లక్షలు చిల్లరా అన్నాడు. నీకు అది గుండెల్లో గుర్తుండాలి. నీ తలకాయ మీద 2,50,000 కడుతున్నాడంటే మీ నాన్న, సంవత్సరంకి వచ్చిన నీకు నీ మీద 2,50,000 పెట్టుబడి పెడుతున్నాడంటే నువ్వు ఏమీ ఉపయోగం లేకుండా అత్యవసర మార్కులు వస్తే ఎలాగ నీకు? ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో, బాగా శ్రద్ధగా చదువు, పట్టుదలతో చదువు. నీ కోసం ఖర్చు పెట్టినందుకు కనీసం ఆ డబ్బులు తిరిగి మీ నాన్నకి ఇవ్వకపోయినా ఏదో ఒక చిన్న జాబు సంపాదించగలిగితే చాలు. మీ నాన్న పడే పాటలు నీకు అర్థమైతే నువ్వు చదువుకోకుండా ఉండవు నాన్న అని చెప్తే, సరేనన్నా ఈసారి నేను చదువుకుంటానన్నా అని నాతో చెప్పినాడు. సో నేను చెప్పేది ఏంటంటే జ్ఞానం ఉండాలి. చదువుకుంటున్నాం కదా, మనం హాస్టల్కి వచ్చాం కదా, మన తల్లిదండ్రులు ఫీజులు పంపిస్తున్నారు కదా, మనం ఏం చేస్తున్నాం? ఫోన్తో ఎక్కువగా మాట్లాడుకుంటున్నామా? ఫ్రెండ్స్ సర్కిల్తో అనవసరంగా టైంపాస్కి అలా తిరిగి వస్తున్నామా? ఉన్న సమయం అంతా వృధా అయిపోతే మళ్ళా తిరిగి రాదు. నువ్వు ఎంత చదివిదామన్నా నీకు ఆ తర్వాత రాదు, అవకాశం ఉండదు. ఇప్పుడు అవకాశం ఉండదు కనుక జ్ఞానంగా ఆలోచించు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టుకుని జ్ఞానం తెచ్చుకున్నాడు. వాటికి లీడర్ ఎవరున్నారు? సేమ ఎంత ఉంటుంది, సీమలో తలకాయ ఎంత ఉంటుంది, దానికి జ్ఞానం ఎంత ఉంటుంది. మనిషినంట చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడంటే అసలు మానవుడు ఎంత అజ్ఞానంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో చాలా జ్ఞానంగా మీరు ఆలోచించాలి. ఆ తర్వాత కుటుంబ జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళు, స్త్రీలు ప్రత్యేకంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. మీ భర్త సంపాదన ఎంత, మీ ఇంట్లో ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత, పిల్లలు ఫీజులు కట్టుకోవాలా, కిరాణా కావాలా, కూరగాయలు కావాలా, ఇంటది కావాలి, కరెంటు బిల్లు. ఒకప్పుడు 2 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు నెల వస్తుంది. అయితే నువ్వు వచ్చిన దాన్ని ఎలాగా మెయింటెనెన్స్ చేయాలో దానికి కూడా జ్ఞానం కావాలి. ఇక పురుషులు, స్త్రీలు ఒక్కరికే కాదు, పురుషులకు కూడా కావాలి. పురుషుల గురించి ఏమని రాశాడు దేవుడు వాక్యంలో? జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. అంటే ఫ్యామిలీలో మంచిగా మనస్పర్ధలు రాకుండా కుటుంబం చక్కగా ఉండాలంటే పురుషుడు ఖచ్చితంగా జ్ఞానంతో కాపురం చేయాలి. స్త్రీ బలహీనమైన ఘటం. మీరు చదవండి ఆ మాటలు, పేతురు రాసిన పత్రికలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. పురుషులకి కావలసిన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 1 పీటర్ అనుకుంటా 3వ అధ్యాయంలో దైవజనుడు మాట్లాడుతూ ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. తీసిన వాళ్ళు ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అటువలే పురుషులారా, జీవమను కృపావారములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఎప్పుడైనా సాల్వా కప్పవా మీ భార్యకి? హలో, భార్యను ఏం చేయాలంట? ఉందా లేదా? సన్మానించి. నెక్స్ట్, మీ ప్రార్థనలకి అభ్యంతరం కాకుండానట్లు జ్ఞానం చెప్పున వారితో కాపురం చేయాలి. అంటే భర్తకి జ్ఞానం కావాలి.
బలహీనమైన ఘటమే ముందే చెప్పాడు. బలహీనమైన ఘటం అంటే కొండ ఎంత వీక్ ఉంటుందో అక్కోళ్ళు ఈజీగా సెన్సిటివ్ మైండ్ అంటారు చూసారా, అంతే. కూర ఉప్పు ఎక్కువైందా, నీకు అసలే కోపం ఎక్కువ, దేవుడికి స్తోత్రం చెప్పు. నిన్ను కాదు, మంచోడు నువ్వు, సియోను. కోపం ఎక్కువ, పురుషులకి ఎక్కువ. ఆ ప్లేట్ అలా ఎగిరిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలంటే ఇది ఒక కూరే అన్నాం అనుకో, ఇంకెప్పుడు జీవితంలో కూర ఉండదు ఆవిడ. అలా అనకుండగా కొంచెం సాల్ట్ తగ్గించవచ్చు కదా అంటే ఇంకా ఐస్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రం చెప్పు నీ గట్టిగా. జ్ఞానంగా కాపురం చేయాలి, లేకపోతే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, చదువుకునే వాళ్ళకి జ్ఞానం కావాలి, స్త్రీలకి జ్ఞానం కావాలి, భర్తలకి జ్ఞానం కావాలి, సేవకులు మరి ప్రాముఖ్యంగా మాకు మరింత జ్ఞానం కావాలి. మేమేం చేస్తామంటే అందరిని నమ్మేస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరినీ ఒకేలా ప్రేమిస్తూ ఉంటాం. మాకేం తెలుసు, మేమేమి ఎలీషాలం కాదు కదా. ఎలీషా అనుకోండి, గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు ఈజీగా కనబడతా ఉండేవాడు. ఈ 21 రోజుల్లో ఆ కృప ఇమ్మని అడుగుతూ ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు, నాకు వెంటనే అలా కనపడిపోవాలి కెమెరాలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు ఎట్టుంటుంది అసలు సంఘం, అజ్ఞానం ఇవ్వమని అడుగుతున్న దానియేలు చూడండి, కళ మర్చిపోయిన కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. సేవకులకి మరింత జ్ఞానం కావాలి. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం. ప్రసంగి 9:18 తీసారా? ఏముంది? యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. అబ్బా, యుద్ధానికి ఏం కావాలి అసలు వాస్తవంగా? యుద్ధానికి ఏం కావాలి సాధారణంగా? ఆయుధం కావాలి, కానీ జ్ఞానం ఉంటే చాలంట ఈజీగా. మరి అందుకే కదా సొలొమోను 40 సంవత్సరాల పరిపాలనలో ఒక్క యుద్ధం కూడా చేయలేదు. 40 ఇయర్స్లో ఒక్క యుద్ధం కూడా చేయలేదు, రక్తాన్ని ఒలికించలేదు. అంటే జ్ఞానంగా చేసుకున్నాడు అంతే. మన ఇంట్లో ఎన్ని యుద్ధాలు అయిపోతూ ఉంటాయి అసలు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎందుకు పనికొస్తుంది అసలు? ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోవాలి, ఇక మిగిలిన 6 నెలలు కూడా మీరు చక్కని జ్ఞానంతో యేసు నామములో మీ కుటుంబాలు కట్టబడును గాక. కుడి చేతుల పైకి ఎత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అసలు జ్ఞానం అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పిల్లలు వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడే ఉన్నారు, రామ్జీ అండ్ నోయల్. కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు. త్వరగా వచ్చేస్తే వీళ్ళకి వీడియో చూపిస్తూ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడి. ఏంటి ఎంత లేట్గా ఉంటారు, పిలిచిన వెంటనే పరిగెత్తుకు వచ్చినోడు ధన్యుడు. ఇటు వచ్చేసే ఒకరు ఫ్రంట్ బ్యాక్, ఇటువైపు ఒకడు. సరిపోయిందన్న, ఓకే గుడ్. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి. ఓకే, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనుకోండి, కాదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక తండ్రికి 2 పిల్లలు పుట్టారు. ఆ తండ్రి ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆలోచించి వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆ తండ్రి అన్నాడు, వీళ్ళిద్దరిని పిలిచి, అరే నాన్న మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి, ఒకరికొకరు గొడవ పెట్టుకోకండి, చక్కగా బ్రతకండి, నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని మీ ఇద్దరిలో ఒక్కడికే నా ఆస్తి అంతా రాయాలనుకుంటున్నాను అన్నాడు. నిజంగా మీ తల్లిదండ్రులకి మీరిద్దరు పిల్లలు అయ్యి ఉండి ఇద్దరిలో ఒక్కరికే మీకు ఆస్తి రాస్తానన్నారు అనుకోండి, అసలు వాళ్ళ మీద ఎంత కోపం వచ్చేస్తుంది మీకు, మనిషికి వచ్చినట్టు వచ్చేది కదా, అంత బాధపడుతూ ఉంటారు. ఏంటి అసలు మా డాడీ మనిషేనా, నాకు ఇవ్వాలి కదా ఆస్తి. అదేంటి డాడీ అని వీడు అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న చెప్పాడు, లేదురా మీరిద్దరంటే నాకు ఇష్టమే, కానీ మీ ఇద్దరికి పోటీ పెడతాను, ఈ పోటీలో ఎవరు గెలుపొందుతారో వాళ్ళకి ఆస్తి ఇస్తానన్నాడు. అవునా, పోటీ అంటే నాకు ఇష్టమే డాడీ, పెట్టండి డాడీ అన్నాడు. సో వెంటనే వాళ్ళ డాడీ ఆలోచించి, ఒరే పని చేస్తున్నాను రా అని ఆలోచించి, పట్టుకోరా ఇంటికట్టుకు వెళ్ళి పప్పులు కొనుక్కోకే, చూపించి వాళ్ళకి రైట్ అని, నీకు కూడా వచ్చింది రే పర్లేదు, చెరుకొక 500 రూపాయలు ఇస్తా ఉన్నాను, అలా పట్టుకు గట్టిగా ఇస్తున్నాను, ఇదిగో ఈ చెరుకొక 500 పట్టుకుని వెళ్ళి ఓ పని చేయండి, మన ఇంట్లో పట్టి వస్తువు తీసుకొచ్చి పెట్టండి, అలా ఎవరు పెడతారో వాళ్ళకే నా ఆస్తి రాసిస్తాను అన్నాడు వాళ్ళ నాన్న. 500కి ఏమవుతుంది చెప్పండి? ఇంట్లో పట్టే ఏం తేవాలట? వస్తువు తీసుకురావాలంట.
ఆలోచించాడు. వీడు చూడండి తలకే చాలా పెద్దగా ఉంది కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి. పెద్ద బుర్ర, బాగా ఆలోచించి మా నాన్నకి ఎలాగైనా సరే ఆస్తి నాకే కొట్టేయాలనుకుని ఆలోచించి ఎర్రొంతం దగ్గరికి వెళ్ళి ఒక గడ్డిమేటోడు కనపడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. గడ్డిమేటోడి మొత్తం మీద కిరణానితో రిక్షా మాట్లాడి బేరం పెట్టి అద్భుతంగా గడ్డిమేట్ రిక్షా మీద జాగ్రత్తగా తీసుకొచ్చేసి ఇల్లంతా పట్టి వస్తువు కావాలన్నాడు కదా, తీసుకెళ్ళి ఆ గడ్డిమేటి ఆ గడ్డంతా ఒట్టి గడ్డంతా కూడా ఆ గదుల్లో, బెడ్రూమ్లో, ఆ తర్వాత హాల్లో అన్ని చోట్ల నింపేస్తూ ఉన్నాడు. ఎంత నింపేసినా ఖాళీ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి, చెప్పండి అమ్మా హల్లెలూయా చెప్పండి. సరే ఇంటికి వచ్చి డల్ అయిపోయాడు. అయ్యో అనుకున్నది ఏమో అవ్వలేదు అని బాధపడుతున్నాడు. మరి ఇక చిన్న కొడుకు వచ్చాడు. ఏం చేయాలరా నాన్న 500 ఇచ్చాడు. 500తో ఇంట్లో పట్టే వస్తువు ఏం కావాలి? ఇక్కడే భద్రకాళి టౌన్షిప్ ఆ ప్రక్కనే చిన్న షాప్ ఒకటి ఉంది. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి, కిమ్స్ హాస్పిటల్ దగ్గర కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిల్ 10 రూపీస్ క్యాండిల్ ఒకటి తీసుకొని, ఒక 1 రూపీ అగ్గిపెట్టి ఒకటి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి ఇల్లంతా పట్టే మాట్లాడాలా వస్తువు పెట్టమన్నాడు కదా, ఆ క్యాండిల్ అలా తీసుకొచ్చి అలా వెలిగిస్తే ఇల్లంతా వెలుగుమయమైపోయిందండి. కొట్టండి ఇప్పుడు చప్పట్లు ఏసైకి మహిమ వచ్చి. ఇప్పుడు ఆస్తి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కొడుకుకి ఇచ్చేసాడు. చూడండి, ఇద్దరు అన్నదమ్ములే. ఒకడేమో పెద్ద బుర్రతో ఆలోచించాడు, గడ్డి అంతా తీసుకొచ్చి కూరాడు అవల. ఇల్లంతా పట్టే వస్తువు అంటే ఇదిగో క్యాండిల్ తీసుకొస్తే క్యాండిల్ ఇల్లంతా వెలుగుమయమైపోయింది. ఆస్తి తండ్రి ఆ పిల్లోడికి రాసి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళి పండుగ చేసుకుంటారా? లేదు, కూర్చోండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి సార్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో నేను అంటాను, మీ కుటుంబంలో కూడా అంతే. జ్ఞానంగా మీకు వచ్చే సంపాదన ఎంత, మీరు ఖర్చు పెట్టే ఖర్చు ఎంత, ఇంకెంత రిమైనింగ్ ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి జూన్ నెల నుంచి అయిపోయింది కదా, జూలై నెలలో వస్తుంది. వచ్చే 6 నెలలు మీ కుటుంబాలు ఎలాగ నడిపించబడాలి కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ఖర్చులు తగ్గించండి, కుటుంబాన్ని గురించి బాధ్యత పెంచండి, జ్ఞానంగా ఆలోచించండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్తాను. థర్డ్ వన్ ఏది లాభం చెప్పండి. 1 దైవ భక్తి. నెంబర్ 2 జ్ఞానము పొందుట లాభం. నెంబర్ 3 కీర్తనల గ్రంథం 19వ కీర్తన 8 నుంచి 11 వచనాలు చదవగా ఆలకిస్తాం. 19వ కీర్తన 8 నుంచి 11 వచనాలు చదువుతున్నాను చూడండి. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయానికి సంతోషాన్ని ఇచ్చును. యెహోవా ఏర్పాటు చేసిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటే మేలిమి, బంగారం కంటే కోర తగినవి, తేనె కంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందును. వాటిని గైకొనుట వలన ఫిల్లింగ్ ద బ్లాంక్స్, గైకొనుట వలన గొప్ప లాభం. ఏంటది లాభం? 3వది ఉపదేశము అనండి. మీ పక్కోళ్ళకి వినబడినట్టుగా చెప్పండి, ఉపదేశము. అమ్మ ఉప్మా దేశం కాదు, ఉపదేశము. రైట్, ఉపదేశం అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం. దేవుని సంఘములో నీకు లాభాన్ని కలిగించేవి చెప్తున్నాడు దేవుడు. సూర్యుని కింద లాభమైంది ఏదైనా ఉందా? నువ్వు వింటున్న వాక్య ఉపదేశం ఉందే, ఎంత లాభం అంటే నీకు అంత లాభం, లాభాన్ని కలిగిస్తుంది నీ ఆత్మీయ జీవితంలో. కొంతమంది ఏమనుకుంటారంటే మందిరంలోనే ఉంటారా, సెల్ ఫోన్ చేతిలో ఉంటుందా, వచ్చేస్తున్నాను 5 నిమిషాలు అయిపోతుంది, 3వ పాయింట్లోకి వచ్చాడు, అయిపోయింది, ఇంక వచ్చేస్తా, లాస్ట్ ప్రార్థన, అలా కళ్ళు మూసుకుంటారా, వచ్చేస్తానా. నువ్వు ఇక్కడే ఉండి మనసంతా అక్కడ ఉంటే ఏంటి నీకు లాభం? ఒక 5 నిమిషాలు కూర్చునైనా ఉన్న కొద్దిసేపు అయినా వింటే, ఆ మాటలు మైండ్లోకి వెళ్తే, అవి ఫలిస్తే ప్రయోజనం, లాభం. ఉపదేశం అనేది నీకు ఎప్పుడు లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాక్యం కొరకు నేను చాలా దూరాలు ప్రయాసపడేవాడిని అండి. లారీల మీద ఎక్కి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి
వెళ్ళేటప్పుడు బస్సులుండి, వచ్చేటప్పుడు ఏం వచ్చేవి కాదు, లారీలు ఎక్కి మీటింగ్. ఎప్పుడో ఆ రోజుల్లో కోటాలు ఎలా ఉండి అంటే టైం టు టైం ఏం కాదు, సరిగ్గా 10 గంటలకు ఇచ్చేవారు వాక్యం. అందరూ నిద్రపోయేటానికి వాక్యం చెప్పమనేవారు. రాజశేఖరయ్య గారు మెసేజ్ తీసుకుంటే 2 గంటలు అయితే కానీ ఆయన ముగించడు. ప్రతి సబ్జెక్ట్ 2 గంటలు చెప్తాడు ఆయన. ఇప్పటికీ 10 గంటలకు ఇస్తే 12 గంటలకు ముగింపోయేది. అయ్యగారు చెప్తా ఉండేవారు, నాయన మీ ఏరియా ఇటువైపు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వస్తే, ఆయన అనేవారు మాట, అందరు నిద్రపోతున్నప్పుడేమో వాక్యం చెప్పమంటారు, కాకులు అరిసే టైంలో ఏమో భోజనం పెడతారు నాకు అనేవాడు ఆయన. కాకులు అరిసే టైం అంటే ఎప్పుడు? 12 గంటలకు మీటింగ్ అయింది, అందరికీ ప్రార్థన చేసి 1 గంట పడుకునే సమయం తెల్లవారుజామున అన్నం పెడతా ఉండేవారు. అలాగే ఆయన ప్రయాసపడతా ఉండేవారు. చాలా దూరాలు వెళ్ళేవాడిని నేను వాక్యం కొరకు, అంత ఆసక్తి. ఇప్పుడు అంటారు ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది మీకు. సో ఈజీ అయినా దాన్ని వింటలేదు, క్యాచ్ చేయట్లేదు, ఈ బుర్రలోంచి విన్నా ఇట్ల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాదు, కానీ వాక్య ఉపదేశం మీకు ఎప్పుడు లాభాన్ని కలుగు చేయాలి. చూడండి ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే, 32:2, నా ఉపదేశము మంచు వలెను వానవలెను కురియును. చాలు, నా ఉపదేశం వానవలే మంచు వలె కురుస్తుంది. అంటే ఉపదేశాన్ని గురించి మాట్లాడుతూ ఉపదేశాన్ని వాన అన్నాడు. వాక్యము మంచుతో పోల్చాడు. వానకి మంచుకి చాలా డిఫరెంట్ ఉంది. మంచు అక్కడక్కడ కొంచెం కొంచెం పడతా ఉంటుంది, వర్షం అలా కాదు, పడతానే ఉంటుంది. సో మీ ఆత్మీయ జీవితంలో వాక్య ఉపదేశం ఎప్పుడు కూడా కొంచెం గద్దింపు ఉంటుంది, కొంచెం ఖండింపు ఉంటుంది. అయినా సహించి భరించి అది మనకి ప్రయోజనకరమని మార్చుకోవాలి. వాక్యంలో ఏమని రాసి పెట్టారంటే, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఉపకారం, దైవజనుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వాస్తవంగా దావీదు చేసింది తప్పిదమే చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇప్పుడు ఉపదేశం చేయాలా, ఆ మనుషుడు నీవే అని ఆయన్ని చూపించాడు ఇలా ఏలిపెట్టి. అప్పుడు దావీదు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు స్థానంలో ఉన్నాడు. నాతాను ఎవరు? ప్రవక్త స్థానంలో ఉన్నాడు. ఏమనాలి వాస్తవంగా? నువ్వేంటి నాకు చెప్పేది? ఇప్పుడున్న స్టేజ్, ఇప్పుడున్న స్టేటస్, ఇప్పుడున్న ప్రజల యొక్క స్థితి ఎలా ఉందంటే, నువ్వు చెప్తే నేనేంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఇలా వచ్చేసారు ప్రజలు. అరే దైవజనుడు కదా, గద్దించాడు కదా, లోబడదా అనే వాళ్ళ సంఖ్య తక్కువ. నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఈ స్థాయిలోకి వెళ్ళిపోయింది ప్రస్తుతం కల్చర్, ప్రజల మనస్తత్వం అలా మారిపోయింది. అయితే ప్రవక్తను దావీదు అలా అనలేదు. నా తప్పిదం నేను ఒప్పుకున్నానయ్యా అని ఒక కీర్తన రాశాడు. ఇస్సోపుతో కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు కుదురుగా ఉండలేదయ్యా, స్థిరపరచయ్యా అని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు దావీదు. అందుకే దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. ఉపదేశం మీకు ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఒక మాటలో చెప్పాలంటే స్పైసీ, దేవుడికి స్తోత్రం చెప్పండి, స్పైసీ ఫుడ్డేనా, ఘాటు అంతే, అలాగే ఉంటుంది. అలాగని అది నీకు ఉపయోగకరం కాదా? ఖచ్చితంగా నీకు లాభమే. నీ తప్పు నీకు చూపిస్తూ ఉంటే నువ్వు దాన్ని దిద్దుకుంటే ఎంతో లాభం. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మా పెద్ద పాస్టర్ గారు ఏసన్న అయ్యగారు ఉన్న కాలంలో, సేవ చేస్తున్న దినాల్లో ఆయనతో పాటు చాలామందిని సేవకులను తయారు చేశాడు ఆయన. ఎక్కువగా ఈ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, ఖాళీగా ఉంటారు కదా, జాబ్ అయిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళు, అలాంటి అంకులు అలాంటి వాళ్ళని ఎక్కువగా మీటింగ్స్కి కూడా తీసుకెళ్తూ ఉండేవారంట అప్పట్లో. ఒక అంకుల్ని రెగ్యులర్గా మీటింగ్స్కి ఆయన్ని తీసుకెళ్తూ ఉండేవారంట తోడుగా. ఆ అంకుల్ పెద్ద వయసు కదా, బాగుంటుందిలే అని తోడుగా అని తీసుకెళ్తూ ఉండేవారంట. చాలా కోటాలకు వెళ్ళారు, చాలా సందర్భాల్లో ఆయనతో పాటు ఎక్కువ సంవత్సర కాలాలు తిరిగారంట. ఒకసారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే
కుటుంబంలో వారు లేరు, ఎక్కడికో వెళ్ళారు. సరే అని అనుకుని వచ్చేసారు. ఆ మరుసటి ఆదివారం దైవజనుడు ఇలా నిలబడి వాక్యం చెప్తానే, ఇప్పుడు ఎవరెవరిలో ఏమేమి లోపాలున్నా మాకు తెలియవు కదా, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క విశ్వాస కోసం, ఒక్కొక్క 2 నిమిషాలు స్తోత్రం చెప్పి ప్రభా వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు అని అడుగుతాం. దైవజనుడికి ఒక ప్రేరేపణ వచ్చింది. వాక్యంలో చెప్తూనే కొంతమంది ఉంటారు, అమ్మో దేవుని పని అంటే చాలా ఆసక్తిగా ఉంటారు, అన్నీ బాగుంటాయి, కానీ వాళ్ళకి కొంతమందికి చిన్నిల్లు ఉంటుంది, పెద్దిల్లు ఉంటుంది అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెంటనే కోపం వచ్చేసింది ఆయనకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ చేతులైతే చెప్పండి అమ్మా, మీరెందుకు అంత సీరియస్ అయ్యారు, మీకేం ఆ గొడవ ఏం లేదు కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి చిన్నిల్లు ఉంటుంది, పెద్దిల్లు కూడా ఉంటుంది, వయసు మీద పడిపోతున్నా, కనీసం పిల్లలు ఎదుగుతున్నా ఏమి బుద్ధి జ్ఞానం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారని ఆయన వాక్యం చెప్తూ ఉంటుంటే పక్క ఆయన్ని ఇలా మోక చెట్టి అలా పొడిచి, ఇవన్నీ యేసన్న గారికి ఎందుకంట, చిన్నిళ్ళు ఉంటే ఏంటంట, పెద్దలు అంటే ఆయన వాక్యాలు చెప్పుకోవాలి. వాక్యాలు అంటే ఏంటి, మరియమ్మ యేసుప్రభు తల్లి, యోసేపు యేసుప్రభు వాళ్ళ నాన్న, జక్కయ్య చెట్టు ఎక్కాడు, ఇలాంటివి అయితే బాగుంటాయి అన్నమాట. సో కొంచెం ఖండించి ఉపదేశం వాళ్ళకి నచ్చదు, తప్పుని తప్పుగా దిద్దుతూ ఉంటే నచ్చదు. అలా మోకచీతో పొడిచి, ఇంకో ఈ బైబిల్లో మా ఆవిడ వెనకాలకు వచ్చింది, అటుకెళ్ళి ఇచ్చేసే కోటం అయిపోయిన తర్వాత ఆనానికి కొంచెం కోపం వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆడెవడో కొత్తగా కారు కొనుక్కున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొత్తగా ట్రైల్ వేస్తున్నాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొత్తగా బండి డ్రైవ్ చేసేవాళ్ళు, కొత్తగా ట్రైల్ వేసేవాళ్ళు ఎల్లని బోర్డు పెట్టుకుంటారు. ఆడు ఏ బోర్డు పెట్టుకోకుండా కొత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంటే వెళ్ళటం మనోడి మీద నేరుగా వాడు కాలు ఎక్కించాడు. అంతే, తీసుకెళ్ళటం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఈ బైబిల్ అలా ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు కదా. బైబిల్ తీసుకుని ఎప్పుడు వెళ్ళిపోయాడు ఈయన అనుకుంటుంది, ఆవిడ ఎత్తుకుంటుంది, కనబట్టలేదు. అవండి అలా అన్నయ్య గారు ఇచ్చారండి అని ఇచ్చేసాడు. పాప మా పక్క ఆయన ఇచ్చేసిన వెంటనే ఫోన్ వచ్చింది హాస్పిటల్, మీ ఆయన హాస్పిటల్ ఉన్నాడు. అయిపో ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఏమైపోయాడు ఈ మనిషి అనుకుంటుంది ఆవిడ. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్ గారు ఉన్నారు. పాపం వెంటనే కబురు పెట్టారు. ఇవిడ వెళ్ళిన తర్వాత చూస్తే డాక్టర్ గారు ఒకటే చెప్పారు, జీవితంలో మీ ఆయన ఇక నడవడు అన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అదే కోరుకున్నానండి బాబు, దేవుడు అన్నది ఈవిడ. వద్దు అంటే ఎన్ని చోట్లకి తిరిగి వచ్చాడో. వద్దయ్యా, పిల్లలు ఎదుగుతున్నారు, కుటుంబం ఉంది, ఏంటి కనీసం ఆలోచన లేదా నీకు, ఏం లేదు, తిరిగి వచ్చాడు. అందుకే ఇలా ఉండాలి, ఇంక అందుకనే నేనేం చేస్తాను అనుకున్నాను. పాపం పాస్టర్ గారు కూడా పలకరించడానికి వచ్చారు. అప్పుడు ఏడుస్తూ మంచం మీద బాధపడుతున్నాడు. అన్న, వాక్య ఉపదేశం ద్వారా మీరు నన్ను గద్దిస్తే నేను వినలేదు, నాకు కోపం వచ్చి వెళ్ళిపోయాను, ఇదిగో ఇబ్బంది పడతా వచ్చానని. ఈరోజు నా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఉపదేశం ఎలా ఉంటుందంటే నీలో ఉన్న తప్పుని ఖండిస్తూ ఉంటుంది, దిద్దుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే అది కష్టం అనుకోకూడదు, నాకు అది లాభంగా నువ్వు ఎంచుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సాక్షిగా మీరు మార్చబడుదురుగాక. చూడండి, ఈ మాట చదవండి. 141వ కీర్తన 5వ వాక్యం. 141వ కీర్తన 5వ వాక్యం. 141వ కీర్తన 5వ వచనం. నన్ను కొట్టుట, నీవు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట, నాకు తైలాభిషేకము. నీతిమంతులను గద్దించుట, నన్ను కొట్టుట నాకు ఎలాంటి చెప్పండి, ఉపకారమే, తైలాభిషేకమే. కొన్నిసార్లు సేవకుని గద్దింపు మనకెప్పుడు దీవెనే. కాబట్టి ఆత్మీయ జీవితంలో లాభకరమైనది ఏదో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, జస్ట్ రిఫరెన్స్లు ఇచ్చి ముగిచేస్తాను, ఓకేనా. 4వది సామెతల గ్రంథం. ఏది లాభం అని నువ్వు అడిగితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం అండ్ 5వ వాక్యాన్ని ఒక్కసారి భక్తులు
చదువుగా వినడానికి ఇష్టపడి. 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకరము. చాలు. 4వది శ్రద్ధ గల వాని ఆలోచన అనండి. మీకు కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఆలోచన చెప్తూ ఉంటారు. అవి శ్రద్ధగా మీ మీద దృష్టి పెట్టి, కొంతమంది మీ మీద ఎంతో శ్రద్ధ పెడతా ఉంటారు చూసారు, మీ గురించి వాళ్ళ టైం అంతా ఖర్చు పెడతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఆలోచనలు మీరు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. శ్రద్ధ గల వాళ్ళ యోచన మీకు లాభం. మన మీద కొంతమందికి మంచి అభిప్రాయం ఉండి మన మీద కొంచెం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ ఆలోచన మనకి ఎంత ఉపయోగం తెలుసా? నీకెంతో లాభాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. నో డౌట్, సందేహమే లేదు. శ్రద్ధ గలవని యోచన నీకెప్పుడు లాభమే. ఇప్పుడు మీరు 10th క్లాస్ అయిపోయింది, ఏం చదవాలా? మీ గురించి ఎవ్వరు పట్టించుకోరు. అమ్మ చదువులేదు, నాన్న పెద్దగా చదువుకోవాల, కానీ మీ మామయ్య ఉన్నాడే, జాబ్ చేస్తున్నాడు, చెప్తాడు వాళ్ళ మమ్మీతో, అక్క పిల్లల్ని ఇది చదివించండి, పాలిటెక్నికల్ చదివించు, లేకపోతే MLT చదివించు, లేకపోతే ఫిజియోథెరపీలో జాయిన్ చేయి, లేకపోతే వాడు అసలు చదువు రాదనుకోండి, కనీసం ఈ ITI చేసుకున్న, ఈ కరెంటు పని నేర్చుకున్న, ఎలక్ట్రికల్గా ఎందులో కానీ ఏదో కంపెనీలో జాయిన్ అయిపోతాడు. ఆలోచన చెప్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు మనం ఏం చేసుకోవాలంటే అది మనకి లాభాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఇల్లు కట్టాలి, పెద్దల ఆలోచన కావాలి. జాబ్ ప్రయత్నాల్లో ఉన్నారా? ఆలోచన కావాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? ఆలోచన లేకుండా అడిగేయొద్దు, ఆలోచన కావాలి. మన గురించి శ్రద్ధ పెట్టి ఆలోచన చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచన మనం తీసుకోవాలి. చాలామంది వివాహ విషయాల్లో సోషల్ మ్యారేజ్ అయినా చేసేసుకోవడానికి వాళ్ళు అడుగులు పరిగెత్తుతున్నారు. అరే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది ఆలోచించట్లేదు. ఈరోజు మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటుంటే మేబీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు పాప వాడు ఎవరినో ప్రేమించిందంట. వాళ్ళమ్మ చెప్పిందంట, ఒరే అమ్మ నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, ఎందుకమ్మా ఆడెవడో ముక్కు మొఖం లేనాడు వాడితో నువ్వు ప్రేమ వ్యవహారాల్లో పట్టం ఏంటి అని వాళ్ళమ్మ చెప్పిన ఆలోచన ఆ పాపకి నచ్చలేదు. రివర్స్ అయిపోయి మళ్ళా వాడిని పిలిచి స్వయంగా 15 ఏళ్ళు పెంచి ఎత్తుకొని కన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపించేసిందంటే ఆమె కూతురు అనాలి? అసలు సమాజం ఎటుపోతుంది? మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మంచి ఆలోచన ఇచ్చే వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. చక్కని శ్రద్ధ మన మీద ఇంత దృష్టి పెట్టి మన గురించి ఆలోచిస్తున్న వాళ్ళ ఆలోచన మనకి ఎప్పుడు లాభాన్ని కలుగు చేస్తుంది. ఒక సేవకుడిగా నేను కోరుకుంటాను, మీ మీద చాలామందికి, కొంతమందికి మీ కుటుంబంలో, మీ రిలేషన్స్లో మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక సేవకుడిగా నేనున్నానా, నా గురించి మా అక్క ఎప్పుడు నా కోసం ఆలోచిస్తూ ఉంటుంది. నాకు రక్షణలోకి నడిపించింది, మందిరానికి నడిపించింది, ఇంకొక మాటలో చెప్పాలంటే సేవలోకి నడిపించింది. ఆ ఫ్యూచర్ బాగుండాలని నా గురించి ఒక చక్కని సలహాలు ఇస్తాను. ప్రతి ఆలోచన తీసుకుని ఇప్పటికి కూడా ఏ కూటం జరిగించాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక సేవా కార్యక్రమాలు చేయాలన్నా పెద్దల ఆలోచన కావాలి. ఆ ఆలోచన ప్రకారమే అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి మీకు అది ఇప్పుడు లాభాన్ని కలుగు చేస్తుంది. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏది లాభము అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కొరకైన జీవితం అనండి. మాట్లాడట్లేదు, క్రీస్తు కొరకైన జీవితం. ఇంకొంచెం వినబడినట్లుగా క్రీస్తు కొరకైన జీవితం.
నువ్వు క్రీస్తు కొరకు బ్రతికే జీవితం ఉందే, అది నీకు ఎప్పుడు లాభమే. సేవలో చాలామంది ప్రాణాలు సహితం పణంగా పెట్టి, పాస్టర్ ప్రవీణ్ పగడాల వక్త, మంచి మేధావి, ఇతరితర గ్రంథాల్లో ఏమున్నాయో, క్రైస్తవ్యంలో ఏముందో, సమాజం క్రైస్తవ్యానికి చేసిన ఉపకారం ఏంటో, మన భారతదేశానికి చేసిన మేలేంటో అన్ని వెలుగులో తీసుకొచ్చాడు ఆయన. కానీ కొంతమంది నచ్చని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపించారు. క్రీస్తు కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు. అది దేవుని కొరకు ఆయన పిలిచిన పిలుపు. అది ఆ పిలుపుకి ఆయన లోబడ్డాడు. ఆ చావు దేవునికి ఆ లాభకరంగానే, ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగానే. ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు సేవ కోసం ప్రాణాలే అడ్డంగా పెట్టి కష్టపడి సేవ చేసిన సేవకులు ఉన్నారు మన కన్నుల ఎదుట. వాళ్ళ జీవితాలే మనకు ఒక మంచి పాఠాలు. వాళ్ళ జీవితము ఎంతో ధన్యకరం. అది వాళ్ళ జీవితానికి గొప్ప లాభాన్ని కలిగించేది. కాబట్టి ఈ మధ్యాహ్నం నేను ముగిస్తూ ఉన్నాను. చక్కగా ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లాభం మనిషికి అని అంటే ఒక 5 మాటలని ముందు పెట్టాను. చెప్పండి ఒకసారి నాతో. దైవభక్తి గొప్ప లాభము అనండి. జ్ఞానము లాభము, ఉపదేశము లాభము, శ్రద్ధ గలవారి ఆలోచన లాభము, క్రీస్తు కొరకైన జీవితం లాభం. ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవెనకరంగా మార్చి ఏది లాభమో మీకు చెప్పాను. ఈ లాభకరమైన వాటిని చేయటానికి ఇష్టపడండి. ప్రభు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. కృపలో మీరందరూ స్థిరపరచబడుదురుగాక. అందరూ అలాగే లేచినబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన, 2వ ఆరాధన ముగించుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పండి గట్టిగా, స్తోత్రం. హుషారుగా చెప్పాలి, గట్టిగా చెప్పండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన మాటల కొరకై హల్లెలూయా. దేవుని మాటలు విన్నారు కదా. సూర్యుని కింద లాభకరమైనది ఏదో నీకు ఆయన చెప్పాడు. దైవ భక్తే గొప్ప లాభం. ప్రార్థన చేసుకో, ఉపవాసం చేయి. ఒక్క పూటైన వారంలో భక్తి నీకు లాభము. బైబిల్ చదువు, మందిరానికి రా. సమయం లేదని అనొద్దు, భక్తి నీకు లాభమే. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాన్ని పొందుకో, అది నీకు లాభం. ఉపదేశాన్ని విను, అది నీకు లాభం. గద్దింపుకు లోబడు, పెద్దల ఆలోచన తీసుకో. క్రీస్తు కొరకైన జీవితం జీవించు, గొప్ప లాభం. ఈ మాటలు మన వెనుకల్లో ఫలభరితంగా మారినట్లు 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి బిగ్గరగా, స్తోత్రం. నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపావా? నేనేమయ్యున్నా నీ కృప కాదా సన్నిధిని పంపావా? ప్రతికూలతను శృతి మించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించినాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో
అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక. కరుణామయ నా యేసయ్య, ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము. తేజోమయ నా యేసయ్య, ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్య, ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచన. నా యేసయ్య. ప్రభు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిదాం. వాక్యము ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రం. ఇంతవరకు తండ్రి ప్రభానికి స్తోత్రం. ప్రభువా, మీ దాసులు నిలబెట్టి అయా మీరు అందించిన ప్రతి మాట చెప్పిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఏది లాభమో తండ్రి ప్రభానికి స్తోత్రం ప్రభువా తెలియచేశారు. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభానికి స్తోత్రం. దైవభక్తి లాభమని తండ్రి ప్రభానికి స్తోత్రం తెలియజేశారు. ప్రభువా అయా తండ్రి ప్రభు, బిడ్డలందరూ తండ్రి ప్రభా భక్తి మార్గాల్లో నడవడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభానికి స్తోత్రం తండ్రి. భక్తి వల్ల అయా ధైర్యం కలుగుతుందని తండ్రి సెలవిచ్చారు. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాల్లో అయా నడవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభానికి స్తోత్రం. ఏమి లాభం అంటే తండ్రి ప్రభా జ్ఞానం లాభం అని సెలవిచ్చారు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభా చదువుకునే పిల్లలకి జ్ఞానం అయా ఇదిగో తండ్రి నీకే స్తోత్రం తండ్రి. కుటుంబంలో తండ్రి భర్తకి భార్యకి తండ్రి ప్రభు అయా నీకే స్తోత్రం తండ్రి. తగిన జ్ఞానం దయచేయండి అయా. సేవకులుగా తండ్రి జ్ఞానం దయచేయండి. పరిచారకులకు తగిన జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభువానికి స్తోత్రం ప్రభు అయా. మీరే జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను ప్రభు, సహాయం చేయండి. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు ఏది లాభం అంటే తండ్రి ఉపదేశం తండ్రి లాభం అని సెలవిచ్చారు. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు అయా ఉపదేశానికి తండ్రి ప్రభువానికి స్తోత్రం తండ్రి. అయా లోబడే కృప దయచేయండి ప్రభు, సహాయం చేయండి. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభువానికి స్తోత్రం ప్రభు అయా. శ్రద్ధ గల వారి ఆలోచన లాభమని సెలవిచ్చారు ప్రభు. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. మా మీద శ్రద్ధ నిలిపి అయా ఎవరైతే తండ్రి ఆలోచన తెలియచేస్తూ ఉన్నారో అయా వారి ఆలోచనలకు తండ్రి ప్రభువానికి స్తోత్రం తండ్రి. తల వంచడానికి సహాయం చేయండి. వారి ఆలోచనలు తీసుకోవడానికి కృప చూపించండి. అయానికి స్తోత్రం ప్రభు. యేసయ్య ఇదిగో తండ్రి ఏది లాభం అంటే తండ్రి ప్రభువానికి స్తోత్రం ప్రభు. నీ కొరకు తండ్రి జీవించుతుందండి లాభమని సెలవిచ్చారు. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు నీ కొరకు జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యానికి స్తోత్రం. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో అయా ఫలింప చేయండి, నీరు కట్టండి.
యేసయ్యానికి స్తోత్రం తండ్రి. వాక్యం అందించిన దైవజనులు బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యం కృప నిండుగా మెండుగా దయచేయండి. ఈ వారం అంతా తండ్రి బిడ్డల పనిపాట్లలో తండ్రి సహాయం చేయండి. చేతి పనులు ఆశీర్వదించండి అయ్యా. చదువుచున్న బిడ్డల బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యానికి స్తోత్రం ప్రభు. నీ సన్నిధికి వచ్చి ఏ ప్రార్థన అయితే చేసుకున్నారో ప్రతి ప్రార్థన అంగీకరించండి. వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. అయానికి స్తోత్రం తండ్రి. ఈ వారంలో జరుగుతున్న తండ్రి ప్రభు కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున ఆశీర్వదించి పునరుద్ధానపు ఆశీర్వాదంతో నింపి పంపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు కాకుండా ఎల్లుండ 1వ తారీఖు ప్రార్థనలో పాల్గొనండి. థ్యాంక్ యూ. ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.